మార్గశిరం అంటే తెలుగు మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైనది. పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు. దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో వివరించబడింది. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితమివ్వబడింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది డిసెంబర్ 2 తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ నెలలో కృష్ణయ్య అనుగ్రహం కోసం ఏ పనులు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది. చేయాల్సిన పనులు. మార్గశిర మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయాలి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఏదైనా శుభకార్యాలకు ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడింది. మోక్షద ఏకాదశి. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని పూజించి ఇంట్లో తయారుచేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయట. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీ నారాయణునికి ప్రీతికరం మార్గశిరం. లక్ష్మీ నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని చెబుతారు. మాసానాం మార్గశీర్షోహం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసం మాసాలలోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిదని అర్థం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు. ధనుర్మాసం. ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం. వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది. వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఆచరించడం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాసురాలను చదవడం ఈ మాసం ప్రత్యేకతలు. ప్రతిరోజూ పండుగే. కార్తీక మాసంలాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజూ ఒక పండుగే. ఈ నెలలోని మొదటి రోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకుంటాం. ఈరోజు గంగా స్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, ఒకవేళ ఏకాదశి తిథి వచ్చే సమయానికి ధనుర్మాసం ఆరంభమై ఉంటే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. గీత జయంతి, దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. మార్గశిర లక్ష్మీ వ్రతం. కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలేమే. గురువార లక్ష్మీ వ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాసం నెల రోజుల పాటు తెలుగులో గిళ్లప రంగురంగుల రంగవల్లికలతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల సంకీర్తనలతో కళకళలాడుతాయి. తిరుప్పావై. ఇక మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి. కాత్యాయని వ్రతం.
గోకులంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం. మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందారంట. అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుని గురించి కీర్తించిన 30 పాసురాలను ప్రతిరోజు చదువుకుంటే ఉత్తముడైన వ్యక్తితో శీఘ్రముగా వివాహం జరుగుతుందని విశ్వాసం. మార్గశిర గురువారం వ్రతం. సాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. తలమానికం మార్గశిరం. దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవుపేడతో కళ్లాపి చల్లి అందమైన రంగవల్లికలు తీర్చడం, ఆలయాలలో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెరసి మార్గశిర మాసం నిజంగా మాసాలకు తలమానికమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.